విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఒక విషయంలోని సత్యాసత్యాలను తెలుసుకోవటం వల్ల మనకు అప్పటికే ఉన్న అభిప్రాయాల ప్రాతిపదికపై ఆధారపడి దాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాం. దాంతో భయం, కోపం, సంతోషం, దుఃఖం లాంటి భావోద్వేగాలు మనలో కలుగుతాయి. ఒక్కోసారి మనం అకారణంగా కోపాన్ని ప్రదర్శించి ఆ తర్వాత ఎప్పటికో గాని దాన్ని గుర్తించి బాధపడతాం. నిజానికి కారణాలున్న కోపాలు మనకొచ్చినప్పుడు కూడా వాటిని అదుపులో పెట్టుకోవాలంటారు విజ్ఞులు. ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఉదయం లేచింది మొదలు అనేక మంది మనుష్యులతో రకరకాల సంబంధాన్ని కలిగి ఉంటూ నిరంతరం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఎందుకో ఒకందుకు కోపం రాకుండా ఉంటుందా అన్న ప్రశ్న మనందరికీ తలెత్తుతుంది. సరే, దీనికి సమాధానం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. ప్రతిరోజు పసందైన రుచులతో మిమ్మల్ని అలరిస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది. మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి గానసుధ గెస్ట్ గా వచ్చింది. మరి గానసుధ ఒక చక్కటి విభిన్నమైన వంటకాన్ని మనందరికీ పరిచయం చేస్తానంటోంది. అదేంటో తెలుసుకుందామా? ముందుగా గానసుధకి స్వాగతం చెప్పేద్దాం. హలో గానసుధ. హాయ్. సో గానసుధ, ఎక్కడి నుంచి వచ్చావు? మేదేపట్నం. సో గానసుధ, ఈరోజు ఒక కొత్త వంటకాన్ని సకులందరికీ పరిచయం చేస్తాను. చాలా వెరైటీగా ఉంటుందన్నావు. ఏంటది? నవరత్న కర్రీ. నవరత్న కర్రీ. పేరులోనే నవరత్నాలు ఉన్నాయి. సో చూడాలి మరి ఎలా ఉంటుందో నవరత్న కర్రీ. ఓకే, సో నవరత్న కర్రీకి కావాల్సిన పదార్థాలు చెప్తావా? టొమాటో, ఆనియన్, పొటాటో, క్యారెట్, బఠానీ, బెల్లం, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, గరం మసాలా, ఆయిల్, కారం, పచ్చిమిర్చి, తాలింపు. సో ఫస్ట్ ఏం చేయాలి గానసుధ? ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. సో ఏ వంట చేయాలన్నా ముందు స్టవ్ అయితే వెలిగించాలి కదా. వెలిగించేసా. నెక్స్ట్ కుక్కర్. దీంట్లో ఫస్ట్ 2 cups వాటర్ పోసుకోవాలి. ఫస్ట్ 2 cups వాటర్ పోసుకోవాలి. ఓకే. తర్వాత 1 cup క్యారెట్. తర్వాత 1 cup పొటాటో. ఓకే. 1 cup బఠానీ. ఓకే. సో అన్నీ వేసేసాం. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఓకే 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ రానివ్వాలి. ఓకే. సో గానసుధ, ఎక్కడ నేర్చుకున్నావు నవరత్న కర్రీ? మమ్మీ దగ్గర. ఓకే. టూ విజిల్స్ అయిపోయాయి కదా, చూద్దాం ఒకసారి. సో అవి ఒక బౌల్లోకి తీసుకున్నావా? సో అన్నీ బాయిల్ అయిపోయాయి కదా. వాటర్ తీసుకోకర్లేదు. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 4 to 5 teaspoons ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసేసుకుందాం. ఓకే. ఇందులో ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ వేసేసి. ఓకే. ఇప్పుడు ఇవి ఏగిపోయినాయి. టమాటో సో పోపు వేయించేసి ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు కూడా వేసేసాం. ఓకే.
కొంచెం సాల్ట్ వేస్తున్నాము, టమాటా తొందరగా వేస్తున్నాము. ఓకే, కొంచెం మెత్తబడుతుంది కదా. పసుపు వేసుకున్నాము. ఓకే ఓకే, సో పసుపు కూడా వేస్తాం. ఇలా చిటికెడు పసుపు వేస్తామో లేదా ఫుల్ కలర్ వచ్చేస్తుంది. ఓకే, సో టమాటా ఉల్లిపాయ కూడా ఆల్మోస్ట్ వేగాయి కదా. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ కారం, గరం మసాలా రెండు. కారం, గరం మసాలా. ఓకే, సో పసుపు వేసేసాము. నెక్స్ట్ కారం కూడా వేసేసాము. ఇప్పుడు గరం మసాలా. కొంచెం బెల్లం కూడా వేస్తాం. బెల్లం కూడా వేయాలా? కొంచెం నీళ్లు పోసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టిన కూరగాయలన్నీ ఈ మిశ్రమంలో వేసేసుకుందాం. ఓకే ఓకే, సో బాగా అంతా కలిసినట్టుంది కదా. స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? చూడ్డానికి